బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాల సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ నావికా దళాలు యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఇటీవల భారత విమానాలకు గగనతలం మూసివేస్తూ పాక్ సర్కార్ నిర్ణయం తీసుకోగా అందుకు కౌంటర్ అటాక్ ఇచ్చింది భారత్. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. భారత్ మీదుగానే పాక్ నుంచి సింగపూర్, మలేషియా విమానాల రాకపోకలు సాగుతాయి. అయితే భారత ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఆ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు చైనా, శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది దాయాది పాకిస్తాన్. ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి బోర్డర్లో రోజు కాల్పులకు తెగబడుతున్నారు పాక్ రేంజర్లు. రాత్రి కుప్వారా, ఊరి, అక్నూర్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పులను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఇక ప్రస్తుతం పాక్ భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక చూసుకున్నట్టుగైతే పాక్ భారత దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఎల్ఓసిలో ఈ చూసుకున్నట్టుగైతే పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అక్కడ కాల్పులు ఎప్పుడైతే ఈ పహల్గామ్ దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా కాల్పులు చేస్తూనే వస్తుంది పాకిస్తాన్. మరి 7 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి 3 సరిహద్దు జిల్లాల్లో సెక్టర్ లో భారత సైన్యంపై కాల్పులు జరిపింది. దీనికి భారత సైన్యం సమర్థవంతంగా తీసుకొచ్చినట్టు సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 30, మే 1 అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్లోని 3 సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లో కూడా కాల్పులు జరిగాయి. కుప్వారా, ఉరి, అలాగే అక్నూర్ ఎదురుగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు వచ్చినట్టు సైనిక అధికారులు ధృవీకరించారు. అయితే భారత దళాలు వాటిని సక్సెస్ఫుల్ గా తిప్పుకొట్టినట్టు చెప్తున్నారు. మరి బారాముల్లా, పూంచ్ జిల్లాలోనూ కవింపు చర్యలకు దిగినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి ప్రతిరోజు వరుసగా పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతున్నాయని, దాన్ని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొందని ఆర్మీ చెప్తుంది. అయితే ఉగ్రదాడి నెలకొన్న తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు బుధవారం హాట్ లైన్ ద్వారా మాట్లాడినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పిందని తెలిసింది. ఇకపై ఎలాంటి కవింపులు లేకుండా ఉల్లంఘనలకు పాల్పడవదని గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ చర్చల్లో పాకిస్తాన్ ఏ రోజు ఏ ప్రాంతాల్లో కాల్పుల ఉల్లంఘన పడిందో కూడా స్పష్టంగా వివరించినట్లు తెలుస్తుంది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. మరి ఈ క్రమంలోని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాల అమలు నిలిపివేయడం, పాక్ పౌరులను భారత్ నుంచి పంపించేయడం. మరి ఈ చర్యలతో పాకిస్తాన్ చాలా ఆగ్రహంతో ఉంది. మరి సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్టు కూడా పాక్ ప్రకటించింది. ఇక తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాల అనుమతిని నిలిపేసింది. ఇక దీనికి భారత్ ధీటుగా స్పందించి పాక్ విమానయాన సంస్థలకు కూడా భారత భూభాగంలోకి గగనతలంలోకి రాకుండా ఇక్కడ కూడా ఈ ఎయిర్ స్పేస్ ను కూడా మూసేసింది పూర్తిగా భారత్. దీంతో పాక్ ఆర్థికంగా భారీగా లాచిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మాత్రం తమ కాల్పులను మాత్రం డే అండ్ నైట్ కూడా కొనసాగిస్తుంది. దీన్ని భారత్ తీవ్రంగా అడ్డుకుంటుంది. మరి ఏదేమైనా సరే అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఈ ఘటనను చూస్తున్నాయి. భారత్ పాక్ కు సంబంధించినటువంటి ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం కూడా, ముఖ్యంగా అంతర్జాతీయ అదర్ కంట్రీస్ కూడా భారత్ కి పూర్తి సపోర్ట్ ఇస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ పాక్ చేసింది తప్పే, భారత్ కి సహకరిస్తాం ఈ అంశంలో అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రధానితో కూడా అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడినట్లు సమాచారం అందుతుంది. మరి ఏదేమైనా సరే ఇక భారత్ పాక్ల మధ్య వైరం, ఇక ఉద్రిక్తతలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నివాసంలో మాత్రం కంటిన్యూస్ గా మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గంటకు కూడా రివ్యూ జరుగుతుంది. మరి రేపు ఎల్లుండి ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. రైట్ రామకృష్ణ.